నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడపలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో మహానాడు నిర్వహించడం తగదు వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి హితవు లారీ రూపంలో కబలించిన మృత్యువు అనంత వాయువుల్లో నలుగురి ప్రాణాలు కంబాలదిన్నె గ్రామంలో చిన్నారి దీక్షిత హత్యకు నిరసన జమ్మలమడుగు గాంధీ బొమ్మ సర్కిల్లో కుటుంబ సభ్యులు ధర్నా కడపలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో మహానాడు నిర్వహించడం తగదని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి హితవు పలికారు. మహానాడు పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం మంచిది కాదన్నారు. ఆరోగ్య శాఖ డైరెక్టర్ విడుదల చేసిన కరోనా గైడ్ లైన్స్ ప్రకారం కడపలో కోవిడ్ కేసు నమోదైన సమయంలో మహానాడును ఎలా నిర్వహిస్తారని రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలంటే లెక్కలేదని, సంక్షేమ పథకాలే అమలు చేయని ప్రభుత్వానికి కోవిడ్ ఉన్నా మహానాడు జరపడం అంత కష్టమేమీ కాదని దుయ్యబట్టారు. మహానాడు కోసం అధికార యాంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడం మునుపెన్నడూ చూడలేదన్నారు. మహానాడు నిర్వహణను నిలిపివేయాలంటూ వైసీపీ నేతలు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. షఫీరా వెనక్కిరా ఏంది వెనకలే ఉన్నారే ఇట్లా వెనక్కి వెనకాల కుర్చీలు వేసుకోండి కొంతమంది. షఫీ వెనక్కిరా రా షఫీ మహానాడు మీటింగ్ కడపలోని హడావుడి కనిపించే కార్యక్రమం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ 27, 28, 29వ తారీఖున కడపలో మీటింగ్ అని చెప్పేసి హడావుడి జరుగుతోంది. మరి వాళ్ళకు దీనిపైన అవగాహన ఉందా? కరోనా అనేది ఒకటి వస్తోంది, విజృంభిస్తోంది అని చెప్పేసి వాళ్ళకు ఐడియా ఉందా లేదా అనేది కూడా తెలియదు. కానీ మొత్తం పైన భారతదేశంలో IPL పుణ్యమా అని కరోనా మొదలైంది. అది విజృంభించే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు నిన్నటికి అనధికారికంగా 4097 కేసులు అనధికారికంగా భారతదేశంలో నమోదయ్యాయని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అధికారికంగా తక్కువ చూపెడుతున్నారు వాళ్ళు. 267 కేసులు అని చెప్పేసి అధికారికంగా చూపెడుతున్నారు. ఇది కొత్త వేరియంటు JN1 అని చెప్పేసి కొత్త వేరియంటు. ఇది కొంచెం క్రిటికల్గానే ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారులు ప్రకటించిన పరిస్థితి. సో అదే కాకోకుండా నిన్నటి వరకు 5 మంది వివిధ రాష్ట్రాల్లో, కేరళలో అయితేనేమి, గుజరాత్లో అయితేనేమి, మిగతా చోట ఒక 5 మంది చనిపోయిన పరిస్థితి కూడా కనపడుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో
మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వాయిదా వేసుకుంటే కొంత ఈ భారతదేశంలో కాదు ప్రపంచానికి కరోనా విజృంభించే విధంగా అవకాశం ఉండదు. లేకుంటే విజృంభించే కార్యక్రమం ఒక్కసారి లక్షలాది మంది పాల్గొన్నారనుకోండి, దాన్ని ఎలా కొన్ని లక్షల మంది పాల్గొంటే అదే మరుసటి వారం 10 రోజుల్లో కొన్ని కోట్ల మందికి వచ్చే అవకాశం ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే విజృంభించే కార్యక్రమం కూడా జరగవచ్చు. అది నిన్న అనుకుంటా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరికీ ప్రజలకు అప్రమత్తంగా ఉండండి, అధికారులు అప్రమత్తంగా ఉండండి, కరోనా విజృంభిస్తోంది అని చెప్పేసి నిన్ననే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారి. సో మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ అనుకుంటా. సో ఇది గైడ్లైన్స్. ఎందుకంటే 4 కంటే ఎక్కువ ఎక్కడ కూడా గుమికూడకూడదు. కూడినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు ధరించాలి, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి శుభ్రంగా సబ్బుతో. సో ఇవన్నీ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది అన్నమాట. అంతెందుకు మా కడపకు సంబంధించి కూడా నిన్న రిమ్స్ హాస్పిటల్లో ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి ఒక 75 ఏళ్ళ మహిళ కరోనా కేసు వచ్చింది అని చెప్పేసి పొద్దున పూట కరోనా ఉంది అని చెప్పేసి ఆ సూపరింటెండెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. కోవిడ్ కు భయపడి మహానాడుకు ఎవరూ రారనే భయంతో కరోనా కేసు లేదని చెప్పిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ నిర్ధారణ అయ్యిందని రిమ్స్ సూపరింటెండెంట్ చెబుతుంటే జిల్లా వైద్యాధికారి కోవిడ్ లేదని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి అడ్మిట్ అయిందండి. ఆమె చాగల్మరి నుంచి వచ్చారు, ఆర్లగడ్డ మండలం నుంచి. ఆమె 75 years ఓల్డ్ ఫిమేల్ పేషెంట్. ప్రస్తుతానికైతే పేషెంట్ అనేది స్టేబుల్గా ఉంది. ఐసోలేషన్ వార్డులో పెట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. కడప కరోనా కేసును దాచిపెట్టి సో ఇప్పుడు ఆ రకంగా రిమ్స్ సూపరింటెండెంట్ మరి ఆమెకు తెలిసి చెప్పిందో అంటే ఇట్లా జరుగుతుందని తెలియక చెప్పిందో కానీ మొత్తం పైన వాస్తవం తెలియజేసింది ప్రజలకు. తెలియజేస్తేనే అది వైరల్ అయ్యేపాటికి అప్రమత్తం అయిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్రమత్తమైనారో లేకుంటే మన జిల్లా అధికారులు అప్రమత్తమైనారో ఇమ్మీడియట్గా డిఎంఎన్హెచ్ఓ గారిని అక్కడికి పంపించేసేసి ఇది కరోనా కాదు, ఊరికి అనుమానం మాత్రమే వ్యక్తం అని దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసిన పరిస్థితి అన్నమాట. చూడండి, ఎందుకు మభ్యపెట్టాలి? ఇది కరోనా వచ్చిందనుకోండి నిజంగా కూడా ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోబోతుంది ఈ కడప అయితేనేమి, దాని తర్వాత ఈ రాష్ట్రం అయితేనేమి, ఈ దేశం అయితేనేమి, ప్రపంచం అయితేనేమి. వీళ్ళకు ప్రజలంటే లెక్కలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. గతంలో కూడా మనం చూసినాం, చాలా ఉదాహరణలు చూసాం. గతంలో గోదావరి పుష్కరాలు జరిగాయి. గోదావరి పుష్కరాలు జరిగితే ఈయన పబ్లిసిటీ కోసం, చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ కోసము షూటింగ్ తీసే దాంట్లో భాగంగా టైం అంతా పోగొట్టి ఒక్కసారి వదిలేపాటికి ఆ తొక్కిసలాట్లో దాదాపు 29 మంది చనిపోయిన పరిస్థితి గతంలో మనం చూసాం. అంతెందుకు మొన్న ఎలక్షన్లలో కూడా కందుకూరులో అనుకుంటా ఒక చిన్న సందులో మీటింగ్ పెట్టినారు. చిన్న సందులో, ఎందుకంటే పెద్ద వీధుల్లో పెట్టినారనుకోండి జనం రాలేదని అంటారన్న ఉద్దేశంతో చిన్న సందులో పెట్టడం జరిగింది అన్నమాట. చిన్న సందులో పెట్టి ఆ అంగళ్ళ పైన ఏమన్నా ఉండేవాళ్ళు ఆడ అంతా కూడా ఉండి అది పడి తొక్కిసలాట్లో దాంట్లో 8 మంది చచ్చిపోయిన పరిస్థితి. అదే కాకోకుండా ఇంకో ఊరిలో కూడా మొన్న ఎలక్షన్లోనే జరిగిన పరిస్థితి అన్నమాట. గుంటూరుకు సంబంధించి చంద్రన్న కానుక అనే ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది అన్నమాట. ఏదో ఎన్ఆర్ఐ క్యాండిడేట్ అక్కడ ఎంపీ క్యాండిడేట్ అనుకుంటా. సో ఆయన ఎలక్షన్లలో డబ్బులు ఏదో కానుకలు పంచే కార్యక్రమం పెట్టాడు. దానికి చంద్రబాబుని ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ 3 చచ్చిపోవడం జరిగింది తొక్కిసలాట్లో.
సో దీంట్లో లెక్కే లేదన్నమాట. ప్రజలంటే మనకు ఉపయోగపడితే చాలు, ప్రజలు ఎంతమంది పోయినా పర్వాలేదు, ఇంకొకరు ఎంతమంది పోయినా పర్వాలేదు. అది చంద్రబాబు నైజం. అందుకోసమే మేనిఫెస్టోలో కూడా అట్లాగే చెప్తాడనమాట. ఎన్నికల ముందు కొన్ని వేల హామీలన్నీ ఇస్తాడు. గతంలో 2014లో మొన్న అయితే దాదాపు 160 ఏమో తక్కువ, ఏదో వేలు చెప్పలే, ఏదో 163 ఏమో చెప్పడం జరిగిందన్నమాట. ఒక్కటి అమలు చేసిన పరిస్థితి ఉండదు. అన్ని అబద్ధాలు, మోసం తప్ప ఇంకోటి కార్యక్రమమే లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో ఈ రకంగా ఆయన నైజమే అటువంటిది. సో అందుకోసమే ఇప్పుడు కరోనా ఉందని తెలిసినా, అంటే అనౌన్స్ చేసే ముందు ఒకవేళ కరోనా లేకపోయి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటిది కనపడినప్పుడు దాన్ని బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. మరి ఆ పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం చేయకపోగా మొత్తం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు చేయడంలే. ఆ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ కూడా అంతా ప్రభుత్వ అధికారులే టోటల్గా. ఈ కడపను ముందు చేసింది ఏం లేదు, కానీ ఈ కడప టౌన్కు దాదాపు 12 నెలలు దగ్గర కావస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ టౌన్కి కానీ ఈ జిల్లాకు కానీ అంతెందుకులే, ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితే లేదు. మరి ముఖ్యంగా కడపకు సంబంధించి అయితే గతంలో చేసినటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా మేయర్ గారి ఆధ్వర్యంలో, మా డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి తప్ప ఒక్క కార్యక్రమం చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు మహానాడు అని చెప్పేసి క్లీన్ అండ్ గ్రీన్ అని టెండర్ అనేది పిలవకపోయినా, టెండర్ అనేది లేటుగా పిలిచినారు, అది ముందుగానే పని అయిపోయింది అన్నమాట. అంటే ముందుగానే అది మాట్లాడుకున్న విధంగా చేయాలన్న ఉద్దేశంతో ముందుగానే పని కూడా చేయడం 4 కోట్ల రూపాయలు. అదే కాదు, ఈ సుందరీకరణలో భాగంగా మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ఖర్చు పెట్టిస్తున్నారు డబ్బులన్నీ, ఆర్ఎన్బి నుంచి ఖర్చు పెట్టిస్తున్నారు, పంచాయతీరాజ్ విభాగం నుంచి ఖర్చు పెట్టిస్తున్నారు. అంటే ప్రభుత్వమే నిర్వహిస్తుందా? గతంలో ఎప్పుడు కూడా చూడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఆర్టీసీ బస్సులను ఏదైనా ఉపయోగించుకొని ఉండొచ్చేమో, కానీ అది కూడా డబ్బులు కట్టి ముందుగానే ఆర్టీసీకి డబ్బులు పే చేసి ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది తప్ప, బందోబస్తుకు పోలీసులు అంతో ఇంతో ఉపయోగపడి ఉంటారు తప్ప ఇంకా ఎక్కడా ఉపయోగించుకున్న పరిస్థితే లేదు. అటువంటిది ఈరోజు ప్రోటోకాల్కు అధికారులే, ఎయిర్పోర్ట్లో దించేది విఐపీస్ అంతా దించేది వాళ్ళే, లైజరింగ్ వాళ్ళ ఎక్కడ అకామిడేషన్ కూడా వాళ్ళే, కలెక్టరు జేసీ వీళ్ళు అలానేదేం లేదు. అన్ని క్యాడర్లు ఇప్పుడు దాదాపు 7-8 రోజులుగా ఇదే కార్యక్రమంలో ఉన్నారు. కరోనా అనేది వచ్చిందే, అప్రమత్తం చేద్దాం అధికారులను, దాన్ని అరికట్టే విధంగా, దాన్ని ఎదుర్కొనే విధంగా ప్రజలను ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది, అధికారులను ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది, ఎంతో సంసిద్ధత చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఏమీ చేయకపోగా గత 10 రోజులుగా ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నమాట అధికారులందరూ కూడా. డబ్బులు ప్రభుత్వానియే, పనిచేసేది ప్రభుత్వ అధికారులే. మీటింగ్లో లోపల డయాస్ మేనేజ్మెంట్ కూడా, డయాస్ సెక్యూరిటీకి కూడా ఇవన్నీ కూడా అధికారులే. బారికేడ్లు మెయింటైన్ చేసేది కూడా అధికారులే, నీళ్ళు ఇచ్చేది అధికారులే. ప్రజలు వస్తే చూడండి ఎంత దారుణం. ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని ఎంత విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారనేది మనం ఇక్కడే చూడవచ్చు అన్నమాట. ఇది ఒక పరాకాష్ట, చాలా దారుణం. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఉపయోగించుకున్న పరిస్థితి లేదన్నమాట. చాలా దారుణం. అదే కాకుండా ఏమి ఈ రాష్ట్రంలో వీళ్ళు ఈ 12 నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడినారు,
ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడినారు? ఏమీ లేదు. ఎక్కడ ఉపయోగపడిన, ఈ రాష్ట్రానికి ఉపయోగపడిన పరిస్థితి లేదు, ఈ ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు. రైతులకు సంబంధించి నిజంగా దారుణం. మద్దతు ధర లేదు, నష్టపోతే పంట నష్టం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులను పట్టించుకున్న పరిస్థితే లేదు. అదే కాదు, దారుణంగా మహిళలకు సంబంధించి మేనిఫెస్టోలు అయితే ఎన్నో చెప్పడం జరిగిందన్నమాట. అన్నీ ఒక్కటి అమలు చేసిన పరిస్థితే లేదు. ఈరోజు రేషన్ కార్డులు వాళ్ళు బియ్యం అందించే వెహికల్స్ కూడా లేని పరిస్థితి అనమాట. అది కూడా తీసేయడం జరిగింది. సో వాళ్ళు కూడా రేషన్ దుకాణానికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో కొత్తగా ఒక ప్రాజెక్టును తెచ్చింది కూడా ఏం లేదన్నమాట. ఊరికి బెనకజర్ల పేర్లు చెప్తాను అన్నమాట. బెనకజర్ల పేరు చెప్తున్నారు తప్ప ఇంకొకటి లేదన్నమాట. ఎందుకంటే దానికి టెండర్లు పిలిచే కార్యక్రమం చేయవచ్చు, దాంట్లో మొబిలైజేషన్ అమౌంట్ లేపవచ్చు. అది పని జరుగుతుందా లేదా కదా దేవుడు ఎరుగు. గోదావరి బెనకజర్ల అనుసంధానం అని చెప్పేసి ఇప్పటికే అమరావతి అనేది అదే స్కీమ్లో నడుస్తుందన్నమాట. అమరావతికి 55,000 కోట్ల రూపాయల టెండర్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. 55,000 కోట్లు అప్పు చేయడం కూడా జరిగింది. ఆ టెండర్లు అన్ని దానిలకు 10% మొబిలైజేషన్. వాళ్ళు ఎందుకంటే కాంట్రాక్టర్లు ఇవ్వలేకపోవచ్చేమో అన్న ఉద్దేశంతో ప్రభుత్వమే మొబిలైజేషన్ అమౌంట్ ఇస్తుంది అనమాట అడ్వాన్స్గా. ఆ అమౌంట్లో ఆ మొబిలైజేషన్ అమౌంట్ అంతా కూడా మరి ఎవరికి చేరుతుందో అది మొత్తం పైన అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు అదే కాదు, మనకు సంబంధించి పోలవరంకి సంబంధించి కూడా అంతే. అక్కడ కూడా టెండర్లు పిలిచింది ఒట్టి మొబిలైజేషన్ అమౌంట్ లేపడం కోసం తప్ప ఇంకో వేరే కార్యక్రమమే లేదు. ఇది తప్ప ఈ ప్రభుత్వం కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రానికి చేసిన పరిస్థితే లేదు, ఏమీ లేదు. ఇదే కాదు, విభజన చట్టంలో ఈయన ఒప్పుకునేదే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి విభజన చట్టంలోనే చెప్పినట్టు ఈ కడపకు ఉక్కు కర్మాగారం శైలా ఆధ్వర్యంలో వస్తుందని చెప్పేసి ఈయన కార్యక్రమమే ఇది. ఈయన ఉక్కు కర్మాగారం పట్టించుకున్న పరిస్థితి లేదు, ఇంకొకటి చేసిన పరిస్థితి కన్నా లేదు. ప్రత్యేక ప్యాకేజీ అనేది ఉరువే లేదు. బెంగళూరు రైలు మార్గానికి సంబంధించి వీళ్ళు మ్యాచింగ్ గ్రాంటు వీళ్ళు కట్టలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మానేసేయడం జరిగింది. బెంగళూరు రైల్వే లైన్ అనేదే లేదు. అదే కాదు, జిఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, తెలుగు గంగ కానీ, వెలుగొండ కానీ ఒక్కటి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదన్నా ఒక ఎక్కడేసింది అక్కడే, ₹1 దానికి ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా లేదు. ఏం చేసినామని చెప్పేసి మహానాడు జరుపుకుందామని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. లక్షలాది మందిని మొబిలైజ్ చేసి, అది కూడా బిర్యానీ ప్యాకెట్లు, మందు దాదాపు ₹2,000 లెక్క ఒక్కొక్కరికి ఇస్తే కానీ బస్సు ఎక్కే పరిస్థితి లేదు. సో ఈ రకంగా డబ్బులు ఇచ్చి, బ్రాందీ ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళకు కరోనా ఎక్కించి పంపించాలనేది ఉద్దేశం అన్నమాట. అంతకు తప్పనించి వేరే ఏం లేదు. సో డెఫినెట్గా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మేమందరం కూడా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలా అని చెప్పేసి ఉద్దేశంతో మేము రిప్రజెంటేషన్ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తాం. సో ఇప్పటికైనా కూడా అది పోస్ట్పోన్ చేసుకోండి, అంత అర్జెంట్ ఏం లేదు. మీరు ఉద్ధరించింది ఏం లేదు, మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు, ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. సో నిదానంగా జరుపుకునే పెద్ద నష్టం ఏం లేదు. అందుకోసం పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పుడు కలెక్టర్ గారికి, మరి ఆ కలెక్టర్ గారు ఉన్నారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే వాళ్ళు ఈ మహానాడు కార్యక్రమంలో బిజీగా ఉండవచ్చు. కలెక్టర్ కానీ, జేసీ కానీ, మిగతా వాళ్ళు కానీ, అధికారులు ఎవరుంటే వాళ్లకు మేము రిప్రజెంట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో మా రాష్ట్ర పార్టీ కూడా గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇది పోస్ట్పోన్ చేసుకోండి, కొంచెం ప్రజల ఆరోగ్య దృష్ట్యా చూడండి అని చెప్పేసి, ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. సో థ్యాంక్ యూ. తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను.
అంటే హోంమంత్రి అనే కాదు, అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా క్యాబినెట్ ఇక్కడ ఉండి ఆర్గనైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో నిన్న జమ్మలమడుగులో జరిగిన చిన్న పాపకు సంబంధించిన హత్య అయితేనేమి, సో గతంలో జరిగిన ఉదంతాలు అయితేనేమి, దీనికంతా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోకుండా అధికారులు వీళ్ళందరూ కూడా క్యాబినెట్ ఇక్కడే ఉందన్న ఉద్దేశంతో అధికారులందరూ కూడా వాళ్ళ వెనకల నుండి ఈ ప్రోగ్రామ్ను దిగ్విజయం చేసే దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నట్టున్నారు. సో తప్పకుండా ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే మేము ఖచ్చితంగా దీనిపైన ఆందోళన చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. కడప కేంద్రంగా మహానాడు నిర్వహణ ద్వారా కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, ఇక్కడే టీడీపీ బలపడాలనేది వాళ్ళ వ్యూహంగా కనిపిస్తుంది. ఇదే చరిత్ర చూస్తే తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి బలంగా ఉంటుంది అనేది చరిత్ర చూస్తే తెలుస్తుంది. వీళ్ళందరూ ఎవరు వచ్చినా, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరని పరిస్థితుల్లో ఇక్కడ ఉంటుంది పార్టీ పరిస్థితి. కానీ ప్రజలు కానీ ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉంటారు. మొన్న ఎలక్షన్లలో కూడా ఈవీఎం మేనేజ్మెంట్ తోటి, ఎలక్షన్ మిషన్ల మేనేజ్మెంట్ తోటి వాళ్ళు అధికారంలోకి వచ్చినారు తప్ప ఈ ప్రజలు ఓట్లు వేసినట్టు కాదు అని చెప్పేసి మేమైతే చెప్తున్నాం. థ్యాంక్ యూ. బెంగళూరు నుండి వస్తున్న ఆ కుటుంబ సభ్యులు మరికొద్ది గంటల్లో ఇంటికి చేరుతామని ఆనందం. ఇంతలోనే లారీ రూపంలో కబలించిన మృత్యువు. వెరసి నలుగురు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిన ఘటన వైఎస్ఆర్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. భారీ లోడుతో వెళ్తున్న లారీ కారు మీద పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారు బయటకు రాలేక ఊపిరాడక ప్రాణాలు విడిచిన సంఘటన అందరినీ కలిచివేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం చింతపుత్తాయపల్లెకు చెందిన శ్రీకాంత్ రెడ్డి, అతని భార్య సునీత, కూతురు మరో నలుగురు బెంగళూరు నుండి స్వగ్రామంలో ఆదివారం జరిగే జాతరకు శుక్రవారం కారులో బయలుదేరి వచ్చారు. మృతుల్లో శ్రీకాంత్, అతని భార్య సునీతతో పాటు కూతురు మరో మహిళ ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో చింతపుత్తాయపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్లో ఉన్న వాహనదారులు కొందరు కారులోని వారిని రక్షించేందుకు యత్నించారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చెప్తారు ఆయన చేసినప్పుడు ఆయన బయట మమ్మీ డేట్ వెళ్తాను ముగ్గురు అదే మళ్ళా శశికళ అండి మేడం, ఈమా పాప ఇద్దరు. ఫస్ట్ ఈ బాబునే సార్ బయట స్వర్ణకుమారి నామం తీసింది, తర్వాత లారీ కారణం పడింది. పండ్లకు దండం పెట్టుకోవచ్చు అందరూ చెప్తాను.
కార్లో వస్తున్నారు. బెంగళూరు నుంచి. మీది ఏ ఊరు? మాది నందిపల్లె. ఎక్కడ? బద్వేల్ దగ్గర. ఎవరు చనిపోయారు? శిరీష, శ్రీకాంత్. ఏమవుతారు? కూతురు అల్లుడు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా మా పిల్లలే, వాళ్ళ బంధువుల పిల్లలే. బెంగళూరు నుంచి కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని ఏ కంబాల దిన్నె గ్రామంలో చిన్నారి దీక్షిత హత్యకు నిరసనగా జమ్మలమడుగు గాంధీ బొమ్మ సర్కిల్లో కుటుంబ సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మద్దతుగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్షితకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పి దీక్షను విరమింపజేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఘటన తనను కలిచివేసిందని, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని, అతనిపై బలమైన కేసులు నమోదు చేసి శిక్ష పడే విధంగా చూస్తామని అన్నారు. అంతేకాకుండా దీక్షిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ ఈ సంఘటన జరిగినప్పటికీ వచ్చి బాధిత కుటుంబానికి అష్యూరెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే చెప్తున్నా
ఆదుకోవాలి రక్షించాలి రక్షించాలి జస్టిస్ దీక్షిత దీక్షిత జరగాలి 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 చిన్న పిల్ల గానీ పెద్ద పిల్ల గానీ అమ్మాయినా గానీ ఉత్సవడాలి మొగినికి గానీ అన్నకు గానీ తమ్మునికి గానీ ఎవరికైనా గానీ ఆడి దాని తాకాల నీడ తాకాలంటే ఒక్కొక్కరికి ఉత్సవడాల నాటికి జరిగిన పరిస్థితి రేపటి రోజున ఏ ఆడపిల్లకు జరగదు. అలాంటి న్యాయం ప్రభుత్వం చేయాలి. లేదంటే చెప్పండి వాళ్ళ అప్ప చెప్పండి మనసు కలిసివేస్తూ ఉన్నటువంటిది 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని చాలా దారుణంగా పాడు చేయడమే కాకుండా దాన్ని వెంటనే మర్డర్ కూడా చేసినట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. దానిపైన ఎవరైతే నిందితున్నారో ఇప్పుడు ఆల్రెడీ అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. చాలా బాధాకరమైంది. అది అన్ని రకాలుగా కూడా అతనికి పూర్తిగా శిక్ష పడేటట్టు పోలీసు వారు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బాధిత కుటుంబం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇమీడియట్గా ఈరోజే వాళ్ళకి కాంపన్సేషన్ అందజేయటం జరుగుతుంది. అదే కాకుండా వారికి అర్హత మేరకు ఉద్యోగము, అలాగే వారికి కావాల్సినటువంటి ఇల్లు, అలాగే ఇంటి స్థలం కూడా మంజూరు చేస్తున్నామండి. అలాగే వారికి ఏవైతే ఇతర రావాల్సిన అవన్నీ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. ఆర్థిక సాయం చాలా ఈరోజు జరుగుతుంది. ఎంత సార్ అమౌంట్? మొదటి విడతగా 5 లక్షల రూపాయలు సాయంకాలం అందజేస్తాము. మిగిలింది ఏదైతే ఉందో అది ఎందుకంటే ఎఫ్ఐఆర్ అది డాక్యుమెంటేషన్ అంతా పూర్తవ్వాలి. అవన్నీ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ కూడా వాళ్ళకి. ఈ రోజు మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి మరియు హత్య చేసిన ఘటనకు సంబంధించిన చిన్నారి మృతదేహాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సందర్శించారు. బాలిక తండ్రికి ఓదార్పునిచ్చి తక్షణ అవసర నిమిత్తం 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తికి ఎటువంటి న్యాయ సహాయం అందకుండా చేస్తామని, స్థానిక పోలీసుల ద్వారా బలమైన సెక్షన్లను పొందుపరిచి ఊరికంబం ఎక్కిస్తామని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. పాపనే ఇలా చేసినాడంటే వాడు బయట వేస్ట్ సార్. వాడు సమాజంలో అందరికీ ప్రమాదమే సార్. అది మీ దయ సార్. నాకు మా బాధ్యత చేయాలి సార్, బాధ్యత. వాడికి వాడు డ్రగ్స్ అలవాటు పడినాడు గ్యారెంటీ సార్. డ్రగ్స్ అంటే అది ఎవరు ఏం కనపడరు. వాళ్ళే చంపుకుంటారు. వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నారు. వాటి పాపం మేము ఏం చేయాలో చెప్పండి. వాడి పైన కఠినంగా పోతాము. పోలీసు పరంగా ఉంటారు. మేము లాయర్లు కావాలంటే మేము సపోర్ట్గా లాయర్లు పెడతాము. వానికి శిక్ష పడేంత వరకు ఉంటుంది. ఊరి శిక్ష అయితే వారికి రెఫర్ చేస్తాము. అప్పుడు భయం ఉంటుంది. మన బాధ తీరాలంటే శిక్షించారు. మీరు కూడా దీనికి బాధ ప్రభుత్వ పరంగా స్ట్రిక్ట్గా ఉంటాం, పోలీసు పరంగా ఉంటాం. లాయర్లను కఠినంగా పెడతాము. వాళ్ళకి అవుతారు లాయర్లు కూడా చేస్తాం. మా భార్య పిల్లలు ఫ్రెండ్ కనిపిస్తుంది. అక్కడ అవరికి ఇచ్చినారు సార్. ఇచ్చింటే మా భార్య పిల్లలు నేను పంపించిన రాత్రికి అక్కడ బాగా జరిగి ఉదయం మధ్యాహ్నం జరిగినారు సార్. అందరూ వెతికినారంట సార్. చర్చిలో ఉన్నారంట తాడికట్టే సమయంలో. ఎట్లా వాడు వీళ్ళని కళ్ళు మరిపి పాపను పిలుచుకున్నాడంట. చెల్లు అది చాక్లెట్
మోంగన్ ప్రాబ్లం ఇటు దిశ మేము 50,000 ఇచ్చిపోతాము బాబు. 50,000 రూపాయలు కూడా ఇప్పుడు తక్షణం ఇస్తాం. దాని నువ్వు దాన సంస్కారం అంతా చేసుకోమా, బాధపడకుండా. మేము 50,000 ఇచ్చిపోతాము బాబు. 50,000 రూపాయలు కూడా ఇప్పుడు తక్షణం ఇస్తాం. దాని నువ్వు దాన సంస్కారం అంతా చేసుకోమా, బాధపడకుండా. చెన్నై అనే అతను ఈయన ఆ పాప తండ్రి తన భార్యతో మరొక అమ్మాయి చెల్లెలతో కలిసి మైలవరం మండలం అయ్యవారి కమ్మాదిన్నే ఒక పెళ్లి నిమిత్తం వచ్చినప్పుడు మభ్యపెట్టి ఆ చిన్న పాపను ఒక రహంతుల్లా అనే వ్యక్తి మొరగుడికి సంబంధించిన వాడు మభ్యపెట్టి తీసుకుపోయి ఈరోజు ఉదయాన్న దారుణాతి దారుణంగా చంపడం ఇది సభ్య సమాజం అనే పరిస్థితి, నీచమైన కంచెలు. వీళ్ళ బాధ వింటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధ, కఠిన శిక్ష. మొన్న కూడా పాల్గాం సంఘటనలో కూడా ముస్కర్లు ఏ విధంగా చేశారో అలాంటి సంఘటన పాకిస్తాన్కి ఎట్లా దెబ్బ కొట్టినట్టు అందరూ కోరుకున్నారో, రక్త సింధూరము ఆపరేషన్ సింధూర అని ఏ విధంగా జరిగిందో అదే వాళ్ళు కూడా కోరేది. దానికి తగ్గట్టుగా పోలీస్ పరంగా వీళ్ళు పక్కనే ఉన్నారు, కన్సర్న్ సిఐలు కానీ డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరూ పోలీస్ పరంగా కఠినంగా దానికి రెఫర్ రాస్తారు. సబ్జెక్ట్ పరంగా మేము సపోర్ట్గా లాయర్ని పెడతాం, అతనికి లాయర్ లేకుండా చేస్తాం. మరణ శిక్ష పడేదానికి ఏ విధంగా మార్గం ఉంటుందో ప్రభుత్వ పరంగా చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా విన్నతిస్తాం, తగిన చర్య ఉంటుంది. పాపం ఇటువంటి సంఘటన మేము డబ్బుతో కొలమానం కాదు ఇది. అయినా ఈయన యొక్క అడ్రస్ తీసుకొని ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా పెద్ద సాయం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నా. వ్యక్తిగతము, పోలీస్ పరంగా, లాయర్ల పరంగా, ప్రభుత్వ పరంగా, సమాజ పరంగా అందరం బాధపడాలి. ఇప్పుడుండే గుమిగుండే వాళ్ళందరం ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు. జరిగినప్పుడు మమత చూపితే అది మహా ప్రమాదం, కఠినంగా ఉండాల్సిందే. ఇది ప్రతీకారం కాదు కానీ తగిన చర్య. ఇది మళ్ళీ చెప్పే మాట ఆపరేషన్ సింధూర్ లాంటిదే. నేను ఇప్పుడు ఒక కార్యక్రమంలో ఉంటే చెప్తానే వెంటనే తెలుసుకొని వచ్చిన కారణం పాపం వాళ్ళ బాధ. ఏం చేయాలి ప్రభుత్వం? అది డాక్టర్ల పరంగా ఏమన్నా ఇప్పుడే చేయొచ్చు అంటే అది రూల్ పొజిషన్ ఒప్పుకోదు. కాబట్టి పొద్దున్న ఉదయాన్నే పోస్ట్ మార్టం జరిగి ఆ కార్యక్రమం చేస్తాం. మీరందరూ మా ధైర్యంగా ఉండండి, మేము అన్ని రకాలుగా సాయం చేస్తాం. మీ అడ్రస్ కూడా మాకు ఇచ్చిపోండి. ఇప్పుడు పొద్దుటూరులో ఉంటాము కదా, ఆమెను కూడా ధైర్యం చెప్పండి. ఇది తప్పదు. ఇది మా ఇంట్లో జరిగినా మా ఇంట్లో ఎవరికి జరిగినా కూడా మనం బాధపడుతూ కఠినంగా ఉండడం అనేది ఏకైక మార్గం. ఏమన్నా నువ్వు చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి రాయలసీమ పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని ఆటుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. విభజన హామీలను విస్మరిస్తే ఉద్యమం తప్పదని కూటమి నేతలకు హెచ్చరించారు. ఉక్కు సాధన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ నెల 26 నుండి 29 వరకు కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజల ఆకాంక్ష కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసి విభజన హామీలు అమలు చేసి పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తికి తగినన్ని నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన డిమాండ్ చేశారు. కొట్లాడుకోండి, తిట్టుకోండి, ఒకరిని కూడా చేసుకోండి. కానీ 32 లక్షల మంది కడప జిల్లా ప్రజల యొక్క జీవనోపాధి పైన దెబ్బ కొడతా ఉంటే సాధ్యం కాదు. అందుకనే రేపు మహానాడులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇండియా బ్లాక్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్యేల అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా రెండోసారి శంకుస్థాపన చేసి 44,000 కోట్ల రూపాయల ప్రతిపాదనతో, ఒకటి కాదు 44,000 కోట్ల రూపాయల ప్రతిపాదనతో మొత్తం అన్ని నొక్కారని చెప్పావు. నిన్న వచ్చాయా, మొన్న వచ్చాయా? ఎప్పుడెప్పుడో పెండింగ్ ఉన్నట్టు వాటిని నొక్కేసి మొత్తం ఇంత అభివృద్ధి జరిగింది. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో కడపలో మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇండియా బ్లాక్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
కడపలో మీ చేత 2018వ సంవత్సరంలో కంబాల దిన్న దగ్గర కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. విభజన హక్కు చట్టంలో కూడా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. మీ పరిపాలన అప్పుడు అయిపోయి మళ్ళీ ఇప్పుడు రెండోసారి మీరు అధికారంలోకి వచ్చారు. పైన ఢిల్లీలో మీ నరేంద్ర మోడీ గారే, కింద మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ మహానాడులో తీర్మానం చేసి కడపలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా ఇండియా బ్లాక్ నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2018లో శంకుస్థాపన చేసి మర్చిపోయారు కాబట్టి మళ్లీ ఈ రోజు దాన్ని గుర్తు చేయడం కోసం అప్రాప్రియేట్ టైం అని చెప్పి మేము భావించి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మీ రాజకీయ అవసరాలు, మీ మంత్రి పదవులు అవన్నీ పక్కన పెట్టి కడప జిల్లా రాయలసీమ అభివృద్ధి కోసం మీరు కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య రంగాల్లో కడప జిల్లా అభివృద్ధి జరిగి ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పని కల్పన జరుగుతుంది. పని కల్పన చేయకుండా కేవలం మా యొక్క భ్రమలన్నీ కూడా అమరావతి చుట్టే మేము అమరావతిలోనే మొత్తం అభివృద్ధి అంతా కూడా తీసుకొని పోయి అక్కడే కేంద్రీకరిస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి 53,000 ఎకరాలు కాకుండా మరొక 44,000 ఎకరాలు తీసుకొని 1,00,000 ఎకరాలతో అమరావతిని అభివృద్ధి చేస్తామంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అన్యాయం తిరిగి మళ్లీ రాయలసీమకు అదే అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సీరియస్ గా తీసుకొని రేపు మహానాడులో ఈ అంశం పైన ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లా ప్రజానీకం అంతా కూడా మళ్లీ చంద్రబాబు నాయుడు గారే వచ్చారు. ఢిల్లీలో ఈయన మోడీ గారే అక్కడ ఉన్నారు కాబట్టి పైన కింద ఇద్దరు వీరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు సులభంగా ఉంటుంది. ఈయన అడిగినంత ఆయన డబ్బులు ఇస్తున్నాడని చెప్పి రోజు వాళ్ళ మంత్రులు, వాళ్ళ 100 మాగదులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అడుక్కొని రండి. ఒక 20,000 కోట్ల రూపాయలతో ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాయలసీమ దగ్గరికి వచ్చేటప్పటికి, కడప జిల్లా దగ్గరికి వచ్చేటప్పటికి వైబిలిటీ లేదు, పాజిబిలిటీ లేదంటే మరి విశాఖపట్నంలో సీఎం రమేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నక్కపల్లిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్టీల్ ప్లాంట్ కు వైబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ముడిసరికి ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఇక్కడ కూడా ఉన్నాయి. రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సున్నపురాయి, ఈ పక్కన గుర్రంకొండ దగ్గర కావలసినటువంటి ఇనుము, వాటికి సంబంధించినటువంటి ముడిసరికి అంతా కూడా ఉంది. నీళ్లు, విద్యుత్ శక్తి అన్ని రకాల ఉన్న నేపథ్యంలో మా నోట్లో మట్టి కొట్టకుండా మా ప్రాంత ప్రయోజనాలు ఈ మహానాడులో కాపాడే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని, లేకపోతే కడప జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజలు, ఓవరాల్ గా రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని నమ్మేటువంటి స్థితిలో లేరు. 11 నెలల్లోనే మీ బతుకులేందో మీరు అగదాల కట్టకాడికి వచ్చారని చెప్పి ఇప్పుడే భావిస్తా ఉన్నారు. కాబట్టి ఇండియా బ్లాక్ నుంచి రేపు పొద్దున పోరాటానికి సిద్ధం కాకముందే ఈ నిర్ణయం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని శ్రీనాథ్ కన్వెన్షన్ హాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ సీనియర్ కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి టీడీపీ జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు. సభకు హాజరైన టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. Thank you so much. Jai Telugu, Jai Chandrababu Naidu, Jai Ramprasad Reddy, Jai Lakshmi. నమ్మకాన్ని ఇచ్చి నన్ను ఆ గ్రామంలో అందరితో పాటు అభివృద్ధి చేయాలి. రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి అలాగే అందరికీ నమస్కారములు. ముఖ్య గమనిక, ఈరోజు కడప జిల్లాలో మహానాడు
ఈ అవకాశం ఇచ్చిన మనం ఎంతో మంది మంత్రులు చూశారు, ఎంతో మంది భోజన సమీపంలో దాదాపు 1,00,000 మందికి పైగా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఏ రాజధానిలో కలుసుకున్నారు. ఈరోజు ఎందుకంటే రామప్రసాద్ రెడ్డి ఇక్కడ ఉన్నా లేకున్నా వారి స్థానంలో ఒక ఎందుకంటే వాళ్ళు కూడా ప్రధాన చేయొచ్చు, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు, వాళ్ళు కూడా చాలా వరకు జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు. ఈరోజు మన మణిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టే మనకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది లాంటిదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. వేంపల్లిలోని మధురెడ్డి ఫంక్షన్ హాల్లో సంసిద్ధ సతీష్ రెడ్డి పాఠశాల ప్రవేశపెట్టిన నూతన కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టాటా క్లాసెస్ ఇంప్రింట్స్ సంస్థతో భాగస్వామ్యాన్ని కలుపుకున్నట్లు సంసిద్ధ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వాస శ్రీనివాసరావు తెలిపారు. పిల్లలు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. Jimmy, yes, attention, bow. Here. Jimmy, yes, attention, bow. Here. Jimmy, yes, attention, bow. Here.
3 ఈ సంస్కృతి గ్రూప్ వచ్చింది. ఈ సంస్కృతి గ్రూప్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమంటే ఎడ్యుకేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ లెవెల్, గ్రేటెస్ట్ లెవెల్. అంటే కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పేద ధనిక వర్గ భేదాలకు అతీతంగా ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర ఉంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది మనకు భవిష్యత్తులో. ప్రపంచంతో పోటీ పడగలం. కాబట్టి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించండి. చిన్నప్పటి నుంచే చదువు విషయంలో శ్రద్ధగా ఉండండి, బాగా చదవండి. ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ విత్ విచ్ యూ కెన్ గెట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ టు కంపీట్ విత్ ద వరల్డ్. ప్రపంచంతో పోటీ పడడానికి మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఎడ్యుకేషన్ అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిని మనం చేస్తా ఉన్నాం. సంస్కృతి గ్రూప్, సంస్కృతి అంటే అర్థమేంటి? సంస్కృతి అంటే అర్థమేంటి? సంస్కృతంగా ఉండడం అంటే ప్రిపేర్డ్గా ఉండడం, టు బి ప్రిపేర్డ్. సంస్కృతి అనేది సాంస్కృతిక వర్డ్. సంస్కృతి అనేది టు బి ప్రిపేర్డ్. సో సంస్కృతి గ్రూప్ ఈజ్ ప్రిపేరింగ్ ఇట్స్ చిల్డ్రన్ టు ఫేస్ ద వరల్డ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా పిల్లలను ఈ గ్రూపు తీర్చిదిద్దుతా ఉంది. మరి ఖచ్చితంగా చదువు యొక్క ఇంపార్టెన్స్ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలని చెప్పి మనం చేస్తూ, ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలామంది మనం అడుగుతూ ఉంటాం. పిల్లలు ముఖ్యంగా కనిపిస్తే పెద్ద దాన్ని ఏమైతామని అడుగుతాం. చాలా మటుకు బలవంతంగానే వాళ్ళతో ఇంజనీర్లను, డాక్టర్లను, ఐఏఎస్ను బలవంతంగా చెప్పించే కార్యక్రమం చేస్తాం. కానీ పెద్ద ఏమైతావు, ఫ్యూచర్లో ఏమైతావు అనేది ఫస్ట్ మనము ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని చెప్పి పిల్లలు అడగాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్, టీచర్స్ ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని చెప్పి పిల్లలు అడగాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే మన పిల్లలు దేంట్లో టాలెంట్లో దాంట్లో మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కొందరు డ్యాన్స్లో బాగుంటారు, కొందరు మ్యూజిక్లో బాగుంటారు, కొందరు చదువులో బాగుంటారు, కొందరు స్పోర్ట్స్లో బాగుంటారు. ఇండియాలో మన దేశానికి క్రియేటివ్ పీపుల్ కావాలి. అంటే ఒక డాక్టర్ ఇంజనీర్లే కాదు, క్రియేటివ్ పీపుల్ కావాలి. ఇండియాలో గొప్ప స్పోర్ట్స్మెన్ కావాలా, గొప్ప మ్యూజిషియన్స్ కావాలా, అన్ని రకాల వాళ్ళకున్న క్రియేటివిటీని, వాళ్ళకున్న టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా వాళ్ళకు ఈ రోజు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందనేది మనము వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద బలవంతంగా ఉంటే కంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఖచ్చితంగా గొప్పవారైతే ప్రయోజనం అవుతారనే విషయాన్ని తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్స్ కూడా గుర్తుంచుకోమని చెప్పి కూడా మనం చేస్తూ విత్ దిస్ 2 words I conclude my speech. నా స్పీచ్ ముగిస్తా ఉన్నాను. మరొకసారి I congratulate Sanskrit Group for their collaboration with Tata College and I wish them all the best in the future. Thank you. కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ అవినాష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ యొక్క చిన్న కార్యక్రమానికి అయినా కూడా పిలిచిన వెంటనే వచ్చి తప్పకుండా వస్తానని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి కాళీడు మన శ్రీనివాసరావు గారు, వాస శ్రీనివాసరావు గారు, సంస్కృతి గ్రూప్ యొక్క చైర్మన్, వారి అబ్బాయి చైతన్య గారు, ఈ ప్రాంతానికంతా సంస్కృతి గ్రూప్ కోఆర్డినేషన్ బాధ్యత చేసినటువంటి అంబర్ భాష గారు, నేపథ్యంలో ఉన్నటువంటి సంస్కృతి సతీష్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ కపిలా మేడం గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు రవికుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, సంస్కృతి సతీష్ రెడ్డి స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదే రకంగా సంస్కృతి సతీష్ రెడ్డి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టాటా వాళ్ళు ఈరోజు క్లాస్ సెట్ ఇంప్రింట్ అని చెప్పేసి ఒక
లో ఈ దేశంలో ప్రథమంగా ఈ యొక్క టాటా క్లాసెస్ యొక్క ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సన్సిప్ గ్రూప్ లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడము, ఈ రోజు మన స్కూల్ కూడా స్కూల్ కూడా ఈ సన్సిప్ గ్రూప్ లో భాగం కాబట్టి ఈ యొక్క క్లాస్మేట్ ఇంప్రింట్ ఇవన్నీ కూడా టాటా వాళ్ళు కనుగొనేటువంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి నాణ్యమైనటువంటి నూతనమైనటువంటి విధానాలన్నిటి కూడా ఈ యొక్క స్కూల్లో పిల్లల ద్వారా పిల్లలకంతా కూడా బోధించడం జరుగుతుంది. ఇది సంస్థే మంచి చూపు, దానితో ఈ యొక్క టాటా ఇచ్చి రావడం వల్ల ఇంకా మరింత నాణ్యమైనటువంటి విద్యను ఇచ్చేదానికి ప్రజలకు అందరికీ ఇక్కడటువంటి పిల్లలకి అందరికీ చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సతీష్ రెడ్డి స్కూల్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను చూసా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చదువు యొక్క విలువ బాగా తెలుసు. తల్లిదండ్రులకు అందరికీ చదివించడం కోసము వాళ్ళకు ఉన్నటువంటి సంపాదనే కాకుండా అప్పు చేసేలా కూడా మంచి విద్య పిల్లలకు అందజేయాలా, పిల్లలు బాగా చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయం చూసుకొని అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా చాలా మంది ఆస్తులు కూడా అమ్ముతున్నారు, చాలా మంది అప్పులు కూడా చేస్తున్నారు. మంచి విద్య కోసం ఎక్కడికంటే పోయి వాళ్ళ పిల్లలు పెట్టేటువంటి అవసరాలు ఈరోజు ఉన్నాయి. దాన్ని కొంచెమన్నా తగ్గించాలా, మన ప్రాంతంలోనే ఆ యొక్క స్టాండర్డ్ ఇచ్చేటువంటి ఆ నాణ్యమైనటువంటి విద్యను బోధించేటువంటి సంస్థలు కొన్ని మన వెంపలకు తీసుకొని రావాలనేటువంటి ప్రధాన అంశంతోనే ఈరోజు ఈ యొక్క సతీష్ రెడ్డి స్కూల్ను స్థాపించడం జరిగింది. ఈ స్కూల్ స్థాపించిన తర్వాత ఈ స్కూల్ అయితే తీసుకొని వచ్చినాం, కానీ ఉన్నతంగా దాన్ని నడిపేదానికి మంచి బోధన ఇచ్చేదానికి నాకు ఆ ఎక్స్పర్టైజ్ కానీ నా యొక్క అనుభవం కానీ లేదు. కాబట్టి నా బంధువులు ఎన్ఆర్కే రెడ్డి గారు రిటైర్డ్ డీజీపీ, తర్వాత స్వప్న అని చెప్పేసి మా బంధువు, వీళ్ళందరూ కూడా విద్యలో చాలా బాగా పైకి వచ్చినారు. మేమందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ స్కూల్ ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది, ఎవరైతే మంచి విద్య ఇవ్వగలుగుతారని చెప్పి పరిశీలించినప్పుడు మా దృష్టికి సంసిత్ వాళ్ళు చాలా బాగా స్కూల్స్ నడుపుతున్నారు. బెంగళూరులోనే కాకుండా దేశం మొత్తం 15-16 వాళ్ళ బ్రాంచ్లు ఉన్నాయని చెప్పి అనుకున్న తర్వాత వాళ్ళని సంప్రదించడం జరిగింది. సార్ మీరు దయచేసి నేపథ్యకి వచ్చి నేపథ్యంలో ఉన్నటువంటి సతీష్ రెడ్డి స్కూల్ మీరు దత్తత తీసుకొని ఈ స్కూల్ను మీ యొక్క ఆధ్వర్యంలోకి నడపండి అని చెప్పి వాళ్ళని కోరినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా నిరాకరించారు. అది చిన్న గ్రామం, ఆ ఊళ్ళో మా స్కూల్ పెట్టడం అంటే చాలా కష్టం ఉంటుంది, మీకు టీచర్గా ఒకటి రావాలంటే కూడా ఇబ్బందులు ఉంటాయని చెప్పి వాళ్ళు నిరాకరించారు. అయినా కూడా వాళ్ళని అందుపోయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి మంచి సంస్థ ఇక్కడికి వస్తేనే బాగుంటుందని చెప్తే వాళ్ళు లాస్ట్ అంగీకరించినారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చి ఆ యొక్క పేపర్లో ఈ యొక్క గ్రూప్ నడపడానికి. స్కూల్ నడిపేటప్పుడు డైరెక్ట్గా 10వ తరగతి వరకు పర్మిషన్స్ తీసుకొచ్చున్నాం, కానీ 7వ తరగతి వరకు ఎందుకు తీసుకున్నామంటే ఒక పిల్లవాడిని మలచాలంటే ఒక సంవత్సరంలోనే మంచి రిజల్ట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 4 సంవత్సరాలు, అంటే 7వ తరగతి వరకే 3 సంవత్సరాలు పెట్టాలి. 4 సంవత్సరాలన్నా మన స్కూల్లో చదివితేనే మనం వాళ్ళకు ఒక రకమైనటువంటి స్కిల్స్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ఉద్దేశంతో 7వ తరగతి వరకే లాస్ట్ ఇయర్ రెస్ట్రిక్ట్ చేశారు. అంటే కనీసం ఈ స్కూల్లో 4 సంవత్సరాలన్నా చదివితేనే ఆ రిజల్ట్ ఇవ్వవచ్చేటటువంటి భావనతో 7వ తరగతి వరకు పోయినసారి స్టార్ట్ చేస్తారు. ఈ 8వ తరగతి నుంచి క్లాసులు పెడతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇది స్టార్టింగ్ స్టేజ్. పోయిన సంవత్సరం మొదటి సంవత్సరం, ఇప్పుడు రాబోయే 2వ సంవత్సరం, రాబోయే 3-4 సంవత్సరాల్లో అత్యున్నతమైనటువంటి స్కూళ్ళుగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యతను నా పురస్కారాన్ని నా కొడుకు ఇక్కడ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఎంత వ్యయ ప్రయాసైనా కూడా
అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా స్కూల్లో ఇవ్వడంతో పాటు ప్రతి నిమిషము ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి స్టాండర్డ్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం చూస్తూ దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని బెటర్మెంట్ చేసేటువంటి రకంగా చేసుకోవాలని చెప్పి నా పిల్లలు గారికి చెప్తూ వాసా సార్ దయచేసి మీ అందరూ చెప్తున్నాను, ఇది చాలా ఉన్నత ఆశయాలు ఉన్నటువంటి స్కూల్. డబ్బులు సంపాదించేదానికంటే కూడా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము ఇస్తాను. మీరు ఏమైనా కూడా అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను. మీరు మాత్రం దయచేసి మా ప్రాంతంలో మీ యొక్క విద్యా విధానాలతో పాటు మంచి ఫ్యాకల్టీ, బెస్ట్ స్కూల్స్, మీకు ఎక్కడైతే బెంగళూరులో బెస్ట్ స్కూల్ ఉందో దాంట్లో సమానంగా పెట్టుకుని ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే ఈ స్కూల్ పేరు పెట్టుకుంటే నా పేరు పెట్టుకున్నాను. దయచేసి ఒక్కటి గుర్తించండి. నా పేరు ఈ ఊళ్ళో ఆ పేరు పెట్టడానికి ఈ ఊళ్ళో స్కూల్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గ్రామం ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా నాకు నాకు ఎంతో ఇచ్చారు. వాళ్ళు తిరిగి నేను చేయాలి. చేసే దాంట్లో విద్యాబోధన మంచి ఇన్స్టిట్యూషన్స్, ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్. ఈ స్కూల్లో పెట్టి మొట్టమొదటి దశలో పెట్టున్నాం. దీని తర్వాత కూడా నా ఆలోచన ఏంటంటే అన్ని రకాల యూనివర్సిటీ స్థాయికి ఎంపీ గారు కూడా చెప్తున్నారు, మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. కారణం ఒక యూనివర్సిటీ స్థాయికి ఏ రకంగా అయితే పెట్టుందో, ఏ రకంగా తెలిసారో ఆ రకంగా ఈ యొక్క టీజన్ ఏదైతే సన్సెట్ సర్వీసెస్ స్కూల్ స్టార్ట్ చేశామో ఒక పెద్ద డీమ్డ్ యూనివర్సిటీగా తయారు చేయాలని నా లక్ష్యం. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొన్ని గవర్నమెంట్లో సాధ్యం కాలేదు ఉంటాయి. నేను ముందే వస్తున్నా, భవిష్యత్తులో మీరంతా కూడా ఈ యొక్క స్కూల్స్ మా యొక్క ఇన్స్టిట్యూషన్స్ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నా శక్తినంత వరకు దీన్ని అత్యంత మంచి ప్రమాణాలతో ఉన్నటువంటి స్కూల్గా తీర్చిదిద్దుతానని చెప్పి ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క ఇంట్రెస్ట్ను, దానికి అయ్యేటువంటి వ్యయ ప్రయాసాన్ని కూడా పరిశ్రమ మీ అందరికీ కూడా మరొకసారి మీకు చెప్తూ ఈ స్కూల్లో మీ పిల్లలందరినీ కూడా చేర్పించండి. డెఫినెట్గా బెస్ట్ స్టాండర్డ్ తీసుకుని పోతామని చెప్పి మీ అందరికీ కూడా ఆలోచిస్తున్నాను. As we celebrate this significant collaboration with Tata Institute, on behalf of our entire school community, I take this opportunity to extend a heartfelt vote of thanks to all of you who have made this event memorable to all of us. First and foremost, our deepest gratitude and respect to Shri Y.S. Arunachalam Garu, Member of Parliament. Sir, your presence and support have added immense value to the nation. And I know that we are running on a very tight schedule, but thank you very much for facing this event. We will never forget this. A special thanks to Shri Vasa Srinivasa Rao Garu for your unwavering support and leadership. We also would like to thank Shri Satish Kumar Reddy Garu. He is the pillar behind this institution, so we will always carry our legacy and we will take this institution forward. We are grateful to all the teachers, support staff, sweepers, cleaners, everyone who has helped us put up this event together. ఇక్కడికి వచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చివరిగా ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరికీ, ఇక్కడ ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ. पंजाब सिंध गुजरात मराठा
टोपी भाई साइड को వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కడపలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో మహానాడు నిర్వహించడం తగదు. వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి హితవు. లారీ రూపంలో కబలించిన మృత్యువు. అనంత వాయువుల్లో 4 ప్రాణాలు. కంబాలదిన్నె గ్రామంలో చిన్నారి దీక్షిత హత్యకు నిరసన. జమ్మలమడుగు గాంధీ బొమ్మ సర్కిల్లో కుటుంబ సభ్యులు ధర్నా. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.